హాయ్ మమ్మీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బేబీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ పార్ట్ ఆఫ్ ద సిరీస్లో ఇదొక వీడియో. ఇది న్యూబార్న్ కేర్ అండ్ టిప్స్ గురించి ఈ వీడియో. సో ఇప్పుడే పుట్టిన బేబీకి ఎలా కేర్ చేయాలి అది అని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఫీడింగ్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ 6 months ఇవ్వాలి. ఓన్లీ మదర్స్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి ఫస్ట్ 6 months. డాక్టర్ చెప్తే తప్ప 6 months మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి. మదర్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. ఇంకోటి ఫార్ములా ఫీడింగ్. అది ఫార్ములా మిల్క్ అవైలబుల్ ఉంటుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి వాటర్లో మిక్స్ చేయాలి, వామ్ వాటర్లో. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎంత టైంకి ఇవ్వాలి అనేది ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది. తర్వాత మదర్స్ మిల్క్ అనేది ఎవ్రీ 2 to 3 hours ఇవ్వాలి. అది సో 2 to 3 hours అనేది ఐడియల్ టైం. ఎప్పుడు బేబీ ఏడ్చినా అలాగా ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. సో బేబీ ఏడ్చినప్పుడు మీకు నిజంగా మిల్క్ అని అనిపిస్తే ఇవ్వాలి. తర్వాత ఎవ్రీ ఫీడ్, అది ఫార్ములా అవనివ్వండి, మిల్క్ అవనివ్వండి, ఎవ్రీ ఫీడ్ తర్వాత బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే గ్యాస్ ఫామ్ అయ్యి కోలిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది బేబీ. తర్వాత స్లీప్. జనరల్గా న్యూబార్న్స్ 14 to 17 hours పడుకుంటారు. కంటిన్యూస్గా పడుకోరు, లేస్తూ ఉంటారు ఎవ్రీ 2 hours అలాగా. మళ్ళీ మిల్క్ తాగేసి మళ్ళీ పడుకుంటుంటారు. అలాగే వాళ్ళు పడుకునే ఎన్వైర్న్మెంట్ కూడా సేఫ్గా ఉండాలి. వాళ్ళు ఫేస్ మీద బ్లాంకెట్స్ అవి పడినా కూడా తీసుకునేలా ఉండరు. సో ఒక ఫ్లాట్ సర్ఫేస్ లైక్ బెడ్ అని కానీ అలాగా దాని మీద పడుకోబెట్టాలి. దుప్పట్లు అవి వేస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డైపరింగ్. బేబీస్కి ఫుల్ డే టైమ్ అంతా డైపర్స్, డే అండ్ నైట్ డైపర్స్ వేస్తే 10 to 12 డైపర్స్ ఈజీగా అయిపోతాయి. 10 to 12 ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఎవ్రీ టైం డైపర్ డర్టీ చేసినప్పుడల్లా డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే కాదు, ఫ్రీక్వెంట్గా కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. వదిలేస్తే డైపర్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రతిసారి డైపర్ చేంజ్ చేసినప్పుడు కాసేపు డైపర్ లేకుండా ఉంచి క్లీన్ చేసి డైపర్ ర్యాష్ క్రీమ్ అప్లై చేయడం, ర్యాష్ వస్తే లేదా ఆయిల్ అప్లై చేయడం అలా చేస్తూ ఉంటే సేఫ్గా ఉంటుంది. బాతింగ్. న్యూబార్న్ కాబట్టి ఆ బొడ్డు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అది ఇంకా ఊడదు. అది ఊడడానికి ఒక 2 weeks అలా పడుతుంది. సో అది ఊడే వరకు ఓన్లీ వాష్ క్లాత్తో వాష్ చేయాలి. జస్ట్ ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసేయాలి బాడీ అంతా. మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తర్వాత ఆ బొడ్డు ఊడిపోయిన తర్వాత 2 weeks అలా పడుతుంది. ఊడిపోయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది ఆ ఏరియా. అప్పుడు బాతింగ్ చేయించాలి. ఏదర్ టబ్ ఆర్ మీ బాతింగ్ స్టైల్లో బాతింగ్ చేయించవచ్చు. ముందు మసాజ్ చేసి దాని తర్వాత బాతింగ్ చేయిస్తే బేబీకి కూడా బాగుంటుంది. స్కిన్ కేర్. సో మాయిశ్చరైజేషన్ అనేది ఇంపార్టెంట్ బేబీకి. ఏది బేబీ ప్రోడక్ట్ యూజ్ చేసినా చాలా మంచివి తీసుకోవాలి. హార్మ్లెస్ ఉండేవి బేబీకి. ఇంటెండెడ్ ఫర్ బేబీస్ కోసం తయారు చేసినవి మాత్రమే తీసుకోవాలి. సో జనరల్గా కొంతమంది బేబీస్కి క్రాడల్ క్యాప్ అని ఉంటుంది. తల మీద చిన్న వైటిష్ అలా గ్రేష్ స్పాట్స్లా ఉంటాయి. పౌడర్ లాగా కొంచెం ఉంటుంది. అది దానంతట అదే పోతుంది, మనం దానికి ఏం చేయక్కర్లేదు. సో నేను బేబీ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నానో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో హెల్త్ అండ్ సేఫ్టీ వ్యాక్సిన్స్ అనేవి టైం టు టైం వేయించాలి. గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అయితే పక్కా టైం టు టైం వేయించాలి. బేబీని ఎత్తుకోవడం, తిప్పడం, రాక్ చేయడం పడుకున్నప్పుడు అలా ఉంటే బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కొత్త ప్లేస్ కదా, టమ్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. సో వాళ్ళు మనతో ఉంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. మామ్తో ఉంటే సేఫ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టమ్మీ టైం. సో స్టమక్ మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది 1-2 minutes మాత్రమే అట్ ఎ టైం ఉండగలరు, బాగా చిన్న బేబీస్ కాబట్టి. కానీ ఉంటే ఇది కూడా బొడ్డు ఊడిపోయి అన్నీ క్లియర్ అయిన తర్వాతే, అంతకన్నా ముందు ఇలాంటివి చేయకూడదు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అవి స్ట్రాంగ్ అవుతాయి, తొందరగా మైల్స్టోన్స్ అచీవ్ చేస్తారు. సో ఫైనలీ ఏంటంటే ఎవరికి పర్ఫెక్ట్గా అన్నీ రావు.
కాబట్టి మీరు ఏది గిల్టీ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా బేబీని చూసుకోండి. ఈ టైం తొందరగా అయిపోతుంది. ఎవరైనా హెల్ప్ తీసుకోండి, చక్కగా బేబీని కేర్ చేసుకోండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. యా, దట్ ఈస్ ఇట్. అండ్ నేను చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎవ్రీ వీడియోలో ఎండింగ్లో. సో అదేంటంటే, ఈరోజు ఈ వీడియోలో నేను న్యూ బార్న్స్ అనేది ఎక్కువ పడుకోవడం అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 2-3 డేస్ ఎక్కువ పడుకుంటారు, చాలా అవర్స్ టుగెదర్ 6-7 అవర్స్ పడుకుంటారు వాళ్ళు. అలా చేయడం కరెక్ట్ కాదని నాకు మా డాక్టర్ చెప్పారు. వాళ్ళు పడుకున్నా కానీ ఎవ్రీ 3 అవర్స్కి మినిమం లేపేసి మిల్క్ ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టాలంట. సో అలా చేయకపోతే డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని మా డాక్టర్ చెప్పారు. సో యా, మీరు కూడా మీ పీడియాట్రిషియన్ అడగండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు లేపాలా వద్దా అన్నది డిసైడ్ అవ్వండి. సో ఎస్, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.